యూపీ మిషన్ 2027 ఇప్పుడు దేశీయ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన వ్యూహాత్మక ఆపరేషన్. గత లోక్సభ ఎన్నికల్లో తగిలిన ఊహించని రాజకీయ దెబ్బతో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్పై బీజేపీ తన పట్టును కోల్పోతుందా అనే చర్చ నడిచింది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం ఇప్పటి నుంచే యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించింది. కేవలం పైపైన మార్పులు చేయడం కాదు, ఏకంగా సంస్థాగత నిర్మాణానికే శస్త్రచికిత్స చేయడానికి ఢిల్లీ, లక్నో వేదికలుగా స్క్రీన్ ప్లే సిద్ధమైంది. ఇందులో భాగంగానే యూపీ బీజేపీ టీంలో ఏకంగా 50% మందిని మార్చబోతున్నారని సంచలన వార్త పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఈ మహా శస్త్రచికిత్స వెనుక ఉన్న అంతర్గత సమీకరణాలేంటి? ఒక వ్యక్తి ఒకే బాధ్యత అనే నినాదం వెనుక అధిష్టానం వేసిన అసలు స్కెచ్ ఏంటి? 6 ప్రాంతాలు 7 మోర్చల ప్రక్షాళనతో యోగిసేన ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతోంది? గత లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఒక హెచ్చరిక లాంటివి. గత 10 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న విజయ పరంపరకు సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి బ్రేకులు వేయడంతో కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ మాత్రమే 2027లో అధికారాన్ని నిలబెట్టలేవని ఢిల్లీ పెద్దలు గ్రహించారు. ఉప ఎన్నికల్లో కొంతవరకు పుంజుకున్నప్పటికీ రాబోయే అసెంబ్లీ సమరం మరింత కఠినంగా ఉండబోతోందని స్పష్టమైంది. అందుకే పాత పద్ధతులను పక్కన పెట్టి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సరికొత్త రక్తాన్ని ఎక్కించడమే ఏకైక మార్గమని అధిష్టానం ఒక స్థిర నిర్ణయానికొచ్చింది. ఈ క్రమంలోనే యూపీ బీజేపీ సంస్థాగత బృందంలో దాదాపు 50% మందిని మార్చాలనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. ఇది కేవలం కొందరు నేతలను పక్కనబెట్టే ప్రక్రియ కాదు, క్షేత్రస్థాయిలో పార్టీకి కొత్త ఊపిరులూదే వ్యూహం. దీర్ఘకాలంగా కీలక పదవుల్లో కూర్చొని స్థానికంగా ఎలాంటి చలనం చూపించని నేతలపై క్యాడర్లో ఉన్న తీవ్ర అసంతృప్తిని చల్లార్చడానికి ఈ భారీ మార్పులు అనివార్యమయ్యాయి. కొత్త ముఖాలను రంగంలోకి దించడం ద్వారా అటు ప్రజల్లోనూ ఇటు పార్టీ శ్రేణుల్లోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపవచ్చని అధిష్టానం భావిస్తోంది. రాజకీయాల్లో ఏ ప్రభుత్వానికైనా పార్టీకైనా 5 ఏళ్లు దాటిన తర్వాత సహజంగానే పదవి వ్యతిరేకత మొదలవుతుంది. స్థానిక నాయకులపై ఉండే ఈ వ్యతిరేకత మొత్తం పార్టీని ముంచే ప్రమాదం ఉంది. 2027 నాటికి ఈ ప్రభావం తీవ్రం కాకముందే ముందస్తుగా సర్జికల్ స్ట్రైక్ చేయడం ద్వారా ఆ ముప్పును నివారించాలని బీజేపీ యోచిస్తోంది. ఎన్నికల ముందు కాకుండా ఇప్పుడే అసమర్థులను, బాధ్యతారాహిత్యంగా ఉన్నవారిని తొలగించడం వల్ల కొత్తగా వచ్చే నాయకులకు క్షేత్రస్థాయిలో పట్టు సాధించడానికి తగిన సమయం దొరుకుతుందనేది పార్టీ అగ్రనాయకత్వం అంచనా. బీజేపీలో సిద్ధాంతపరంగా ఎప్పటినుంచో ఒక వ్యక్తి ఒకే బాధ్యత అనే నియమం ఉన్నప్పటికీ యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో కాలక్రమేణా పలువురు నేతలు ద్వంద్వ పదవులను అనుభవిస్తున్నారు. ప్రభుత్వంలో మంత్రులుగానో, కార్పొరేషన్ చైర్మన్లుగానో ఉంటూనే పార్టీలోనూ ప్రాంతీయ లేదా జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ బహుళ బాధ్యతల వల్ల నాయకులు ఇటు ప్రభుత్వ పాలనకు, అటు పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలొచ్చాయి. ఇప్పుడు ఈ లూప్ హోల్ను పూడ్చడమే లక్ష్యంగా పార్టీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఎన్నికల యుద్ధం ముంచుకొస్తున్న వేళ పార్టీకి కావలసింది పార్ట్ టైం నాయకులు కాదు, 24 గంటలు క్షేత్రస్థాయిలోనే ఉంటూ క్యాడర్ను నడిపించే పూర్తిస్థాయి కమాండర్లు. ప్రభుత్వం వైపు నుంచి వచ్చే పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నా సంస్థకు పూర్తి సమయం కేటాయించేవారే పీఠాలపై ఉండాలి. అందుకే ద్వంద్వ పదవుల్లో ఉన్న కీలక నేతల జాబితాను రూపొందించి వారిని ఏదో ఒక బాధ్యతకే పరిమితం చేయనున్నారు. దీనివల్ల సంస్థాగత నెట్వర్క్ మరింత పటిష్టంగా మారుతుంది.
ద్వంద్వ పదవుల్లో ఉన్న పెద్ద నేతలను సంస్థాగత బాధ్యతల నుంచి తప్పించడం ద్వారా పార్టీలో ఖాళీ అయ్యే స్థానాలను క్షేత్రస్థాయిలో కష్టపడే ద్వితీయ శ్రేణి నాయకులతో భర్తీ చేయనున్నారు. దీనివల్ల ఏళ్ల తరబడి పార్టీ కోసం చెమటోడుస్తున్న సామాన్య కార్యకర్తలకు, యువ నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ నిర్ణయం పార్టీ అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని తగ్గించడమే కాకుండా కొత్త రక్తం ఎక్కడం వల్ల క్యాడర్లో పోటీ తత్వాన్ని, గెలిచే కసిని పెంచుతుందని అగ్రనేతలు నమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్ భౌగోళికంగా, రాజకీయంగా చాలా పెద్దది కావడంతో బీజేపీ దీన్ని బ్రజ్, అవధ్, కాశీ, గోరఖ్పూర్, కాన్పూర్, పశ్చిమ యూపీ అనే 6 ప్రాంతాలుగా విభజించింది. ప్రస్తుతం ఈ 6 ప్రాంతాల అధ్యక్షులందరినీ మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి యోగి సొంత గడ్డ అయిన గోరఖ్పూర్, అలాగే ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రతిష్ఠించడం ద్వారా స్థానిక సమీకరణాలను పూర్తిగా మార్చేయాలని చూస్తున్నారు. కేవలం ప్రాంతీయ అధ్యక్షులే కాకుండా పార్టీకి అనుబంధంగా ఉండే యువ మోర్చా, మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మోర్చాలతో కూడిన మొత్తం 7 ఫ్రంట్ల అధ్యక్షులను కూడా మార్చబోతున్నారు. సమాజ్వాదీ పార్టీ సామాజిక సమీకరణాలను ఢీకొట్టాలంటే ఈ మోర్చాల ద్వారా ఆయా వర్గాల్లోకి బలంగా చొచ్చుకుపోవడం అవసరం. పంకజ్ చౌదరి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇప్పటికే దాదాపు 70కి పైగా జిల్లాల్లో అధ్యక్షులను మార్చడం ఈ రాష్ట్ర స్థాయి ప్రక్షాళనకు ఒక ట్రైలర్ లాంటిదేనని చెప్పాలి. మొత్తంగా చూస్తే ఈ పునర్వ్యవస్థీకరణలో బీజేపీ అమలు చేయబోతున్న మరో కీలక వ్యూహం కొత్తగా వచ్చే ప్రాంతీయ, జిల్లా అధ్యక్షులకు వారి సొంత బృందాలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛనివ్వడం. దీనివల్ల నాయకులకు అధికారంతో పాటు జవాబుదారీతనం పెరుగుతుంది. రేపు ఎన్నికల్లో ఫలితాలు తేడా వస్తే నెపం ఇతరులపై నెట్టే అవకాశం ఉండదు. మొత్తానికి యూపీ మిషన్ 2027లో భాగంగా జరుగుతున్న ఈ అంతర్గత శస్త్రచికిత్స బీజేపీని ఒక పక్కా ఎన్నికల మిషన్గా మార్చడానికేనని స్పష్టమవుతోంది.